హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ప్రజోస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వెల్లుల్లి టమాటో రసం. ఈ రసం చింతపండు వాడకుండా ఓన్లీ టమాటోస్తో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మరి దీనిని మనము సూప్గా తీసుకోవచ్చు, రైస్లో తినొచ్చు. మనకు జలుబు చేసినప్పుడు వేడివేడి టమాటో రసం కొద్దిగా సూప్గా తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. మరి ఈ రసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ధనియా పొడి, ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, టమాటో. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ మిరియాలు, 6 to 8 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీకు కావాలంటే ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ పొడి చేసుకుని తర్వాత వెల్లుల్లి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ స్లైసెస్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ను 2 టీ స్పూన్స్ ఇక్కడ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈలోపు టమాటోస్ కట్ చేసి సీడ్స్ తీసి చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్గా టమాటో ప్యూరీ చేసి పెట్టుకోవాలి. సీడ్స్ తీయడం వల్ల టమాటో రసం ఎక్కువ పులుపు ఉండకుండా మైల్డ్గా ఉంటుంది. అంతేకాకుండా లాంగ్ రన్లో మన స్టమక్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వీలైనంత వరకు సీడ్స్ తీసి వాడుకోవడం మంచిది. ఇప్పుడు ఫ్రై అవుతున్నటువంటి ఆనియన్లో 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా మొత్తం వేసేసుకోవాలి. దీంట్లో మనకు కావలసినంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలి. మరీ పల్చగా మరీ థిక్గా కాకుండా చూసుకోవాలి. మూత పెట్టుకొని బాయిల్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 3 to 4 మినిట్స్ మరగనివ్వాలి. చివరగా 1 నిమిషం ముందు మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ, మిరియాల పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు నుంచి వేసుకోవాలి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. వేడివేడి వెల్లుల్లి టమాటో రసం రెడీ. వెల్లుల్లిని మనము రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది. దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ థిక్నెస్ తగ్గుతుంది. అంటే బ్లడ్లో ఉన్నటువంటి చిక్కదనాన్ని తగ్గిస్తుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మనకి చాలా బాగా అవుతుంది. టమాటోస్లో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కే, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హార్ట్ హెల్త్, స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. టమాటోస్లో నుంచి సీడ్స్ తీసి చేయడం వల్ల ఈ రసం ఎక్కువ పులుపు ఉండకుండా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రసం ఇడ్లీ, మిల్లెట్, రైస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పప్పన్నం కాంబినేషన్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కుదిరితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.